వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ డ్వేయిన్ బ్రావో రిటైర్మెంట్ ప్రకటించాడు. 40 ఏళ్ల ఈ క్రికెటర్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో నైట్ రైడర్స్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రావో ఈ సీజన్ తొలి మ్యాచ్కు ముందు తన వీడ్కోలు నిర్ణయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ తన చివరి ప్రొఫెషనల్ టోర్నమెంట్గా పేర్కొన్నాడు ఈయన. టీ20 క్రికెట్లో ఈ విండీస్ ఆల్రౌండర్ ఎన్నో రికార్డులు అందుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఘనత సాధించాడు బ్రావో. 2021 టీ20 వరల్డ్ కప్తో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన బ్రావో తర్వాత విదేశీ టీ20 లీగ్స్లో కొనసాగాడు. ముఖ్యంగా ఐపీఎల్లో బ్రావో రికార్డులు చాలానే ఉన్నాయి. ఆల్రౌండర్గా చెన్నై సూపర్ కింగ్స్కు అనేక విజయాలు అందించాడు. చెన్నై జట్టు 4 సార్లు ట్రోఫీని గెలుచుకోవడంలో బ్రావో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ తర్వాత వెస్టిండీస్లో జరిగే కరేబియన్ లీగ్పై బ్రావో దృష్టి సారించాడు. 2 ఏళ్ల ముందు ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు బ్రావో. టీ20 క్రికెట్ అత్యుత్తమ బౌలర్లలో ఒక్కడిగా నిలిచిన బ్రావో మొత్తం 630 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాట్తోనూ రాణించి 441 ఇన్నింగ్స్లలో 6,970 పరుగులు చేశాడు.